నమస్కారం సీతమ్మా. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. రామరాజు గారు ఇంట్లోనే ఉన్నారమ్మా? ఉన్నారు, పిలుస్తాను. ఏమండి, పంతులు గారు వచ్చారు. ఏంటి సీత? నమస్కారం రామరాజు గారు. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. ఈ బాబెవరమ్మా? నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదే. మిమ్మల్నేనమ్మా. ఆ బాబెవరు? ఆ చంటి పిల్లాడు మా బాబే. అవునా? దాక్షాయణమ్మ ఎప్పుడు నీళ్లు పోసుకుంది, ఎప్పుడు బిడ్డను కంది? అప్పుడప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆ ఛాయలేమీ కనిపించలేదే. మీకు కనిపించినంత మాత్రాన ఉండకూడదని లేదు కదా పంతులు గారు. లేదులే బాబు. మరి బాబుని చూస్తుంటే 6 నెలల వయసు దాటినట్టు కనిపిస్తుంది. బారసాల చేయటం, నామకరణం లాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా అమ్మా? లేదు పంతులు గారు. అదేమిటమ్మా, అన్నీ తెలిసిన వారు సమయానికి జరగాల్సిన తంతుని అలా వాయిదా వేయటం మంచిది కాదు. చేయించలేకపోయారా? మీ ఇంట్లో ప్రతిదీ నా చేతుల మీదుగానే జరుగుతుంది. మీరు అంటే ఈ బారసాల కూడా నేనే చేస్తాను. మేమొక మాట అనుకుని మీకు కబురు చేస్తాం పంతులు గారు. అలాగేనమ్మా. రామరాజు గారు, మరి నేను బయలుదేరతాను. ఏదైనా పని మీద వచ్చారా? అదేం లేదండి, మీ ఇంటి ముందు నుంచి వెళుతూ పలకరించి వెళదామని వచ్చాను. వెళ్ళొస్తాను రామరాజు గారు. అలాగేనండి. వస్తాను బాబు. శంకర్ ఆగు. ఏంటొదినా? పంతులు గారితో ఏంటి, ఈ బాబు నీ సొంత బిడ్డే అన్నట్టు చెప్పావు? ఎందుకు? ఏం చేయమంటావు వదినా? రేపు ఊర్లో జనానికి వీడి గురించి తెలిస్తే నానా రకాలుగా అనుకుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని అలాగేనా మాట్లాడేది? ఆయన మన మంచి గురించి ఆలోచించే పంతులు గారు కాబట్టి బారసాల ఎప్పుడు చేస్తారని అడిగారు. దానికి మనం ఏం సమాధానం చెప్పాలి? బారసాల చేద్దాం వదినా. బార్సాలంటే బాబు తల్లిదండ్రులు పీటల మీద కూర్చుని కార్యక్రమం చేయాలి. ఆ సంగతి తెలుసా నీకు? మీ ఇద్దరికి అభ్యంతరం లేకపోతే నేను దాక్షాయిని పీటల మీద కూర్చొని ఆ చంటోడి బారసాల చేస్తాం. మూర్తి గారు, సార్, భవానీ నగర్ 2వ వీధిలో ఏదో విధ్వంసం జరుగుతుందంట. వెళ్దాం పదండి. ఓకే సార్. సార్, విధ్వంసం ఇక్కడికే వచ్చింది సార్. విధ్వంసం ఇక్కడికి రావడం ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళాలి గాని? అటు చూడండి సార్.
మూర్తి గారు, విధి నా మీద ఇంతలా పగబట్టిందేంటి? వీళ్ళకి కనిపించానా అంతే. సార్ సార్ పోలీస్ అయ్యుండి అలా దాక్కుంటారేంటి సార్? వీళ్ళ దగ్గర పోలీసులా కాకుండా దొంగలా ఉండడమే బెటర్ అయ్యా. సైలెన్స్. సార్ ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ ఏదో పడిపోతేను వెతుకుతున్నాం. మూర్తి గారు వెతకండి. అది తర్వాత దొరుకుతుంది కానీ ముందు కిందకి దిగండి సార్. ఏంటి సడన్ గా అంతా నా మీద దాడి చేశారు? ఏంటి? అదే ఎలా వచ్చారేంటి అని సార్ అంటున్నారు. మా ఇంటి దొంగని పట్టుకోమని వారం రోజుల క్రితం మీకు చెప్పాం. మీరు ఏం పీకారు? హలో. అదే ఏం చేశారని అడగడానికి వచ్చాం. అదే పనిలో ఉన్నాం మేడం. నేను చెప్పానా దాక్షాయణి, ఈ సీఐ మాటలతో కాలక్షేపం చేస్తాడు తప్ప అస్సలు పని చేత కాదు. సార్ మీరు మరీ ఇంత సాఫ్ట్గా ఉంటే ఎలా సార్? మా మొగుళ్ళని భయంతో ఉరుకులు పరుగులు పెట్టించి నిజం రాబట్టాలి గాని. అయ్యో, వాళ్ళని ఉరికిస్తే ఈయన కూడా వెనకాలే పరిగెత్తాలి కదా. అది కష్టమని ఆగిపోయారో ఏమో. అన్ని మీరే అనేసుకుంటారా? అరే అన్ని మీరే ఫిక్స్ అయిపోతారా? నన్నేం చెప్పనివరా? మూర్తి గారు. సార్ ఎక్కడ సార్? వీళ్ళెప్పుడు ఇంతే మూర్తి గారు. అవును సార్. సరే సరే మీరు పిలవకుండ్రి, చెప్పుండ్రి. మీ ఇంటి దొంగను పట్టుకునే అవకాశం మీకే ఇచ్చాను కదా. ఒకళ్ళు ఒక రోజు అన్నారు, ఇంకొకరు సాయంత్రం అన్నారు, మరొకరు గంట అన్నారు. మరి మీరేం పీకారు? సార్ 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 అదే మీకు చెప్పింది ఏం చేశారా అని అడిగా. ఆ విషయం మీతో పర్సనల్ గా మాట్లాడటానికి వచ్చాం. చెప్పండి. ఇలా కాదు సార్, ఒక్కొక్కరు ఇండివిజువల్ గా మీతో మాట్లాడాలి. అలా వస్తారా? పదండి మేడం. మా సార్తో పాటు నేను కూడా వస్తాను. మేమిద్దరం ఏమన్నా దొంగ కోళ్లు పట్టడానికి వెళ్తున్నామా? ఇంటి దొంగ గురించి డిస్కస్ చేయడానికి వెళ్తున్నాం. సార్ మీరు రండి సార్. మూర్తి గారు. సార్ ఎక్కడ? ఎందుకైనా మంచిది మన లేడీ కానిస్టేబుల్ ని కాస్త అలర్ట్గా ఉండమని చెప్పండి. ఓకే సార్. చెప్పండి మేడం. చూడండి సార్, నాకెందుకో మా ఇద్దరి మరుదుల్లో ఒకరు దొంగ అనిపిస్తోంది. వారు ఎవరో తెలియాలంటే అలా వదిలేస్తే ఎప్పటికీ చెప్పరు. మరి ఎలా చెప్తారు? ఇద్దరిని స్టేషన్కి తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టి లాఠీకి బాగా నూనె రాసి మోకాళ్ల మీద చేతి వేళ్ల మీద ఇరక్కొట్టండి. చచ్చినట్టు చెప్తారు. ఏమండి అలా చేస్తే వాళ్ళు చచ్చిపోతారండి. సార్ మీకు భయం అయితే వాళ్ళ మొహాల మీద ముసుగులు కప్పి నన్ను పిలవండి, నేను కొడతాను. వద్దులండి, అదేదో పోలీసులం మేము చూసుకుంటాంలేండి. మీరు వెళ్ళండి. సరే సార్. వామ్మో, ఈవిడ ఆకారానికి తగ్గట్టే ఆలోచనలు కూడా భీకరంగా ఉన్నాయి. ఇంతకీ ఇంటి దొంగ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, మీరు మాకు చెప్పి వెళ్ళాక మా ఇంట్లో మగవాళ్ల మీద నేను కన్నేసి ఉంచాను. గుడ్. నాకు అర్థమైంది ఏంటంటే మా చిన్నబావ గారో నానియో బాబు తండ్రి అయి ఉంటాడు సార్. మీరు అలా ఎలా చెప్తున్నారు? మీలాగే వాళ్ళు కూడా దొంగ చూపులు చూస్తున్నారు సార్. ఏమండి కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదండి.
అయ్యయ్యో నా ఉద్దేశం అది కాదు సార్. మీరు దొంగల్ని పట్టుకోవడానికి అనుమానంగా చూస్తారు కదా, అలాగే వాళ్ళిద్దరూ బాబు మీద ప్రేమ చూపించేటప్పుడు మేము ఎటువైపు నుంచి వస్తామోనని అనుమానంగా దొంగ చూపులు చూస్తున్నారు. సరే, మరైతే ఏం చేద్దామంటారు? మీరు పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ చేస్తే తప్ప వాళ్ళు నిజం మాత్రం బయటికి చెప్పరు. ఒక పని చేయండి, ఇద్దరిని స్టేషన్కి లాక్కొచ్చి కాళ్ళకి తాళ్లు కట్టేసి తిరగలా వేలాడదీసి ఒక్కొక్కరికి గోను సంచిలో 10 ఎలకలు పోసి మొహానికి కట్టేయండి. అప్పుడు చెప్తారు సార్ తండ్రి ఎవరో. సార్ సార్, మీ వాలకం చూస్తుంటే ఆ పని చేయడానికి మీరేదో భయపడుతున్నట్టుంది. నన్ను పిలవండి, నేను చేసి పెడతా. వద్దులండి, మీకెందుకు శ్రమ, మేము చూసుకుంటాం. వెళ్ళండి. వామ్మో వాయ్యో, మరి ఇంత వైలెంట్గా ఉందేంటి అమ్మాయి? చూడండి సారు, ఈ ఊకదంపుడు ముచ్చట నా తాన కాదు, స్ట్రైట్ గా చెప్తా. మా రెండో బావ మూడో బావల్లోని బాబు కారణమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరిని జుట్టు పట్టి పట్టుకొచ్చి స్టేషన్లో పడేయండి. ఒళ్ళంతా ఘాట్లు పెట్టి దాంట్లో కారం పెట్టుండ్రి. అప్పుడు నిజం బయటకు కక్కుతారు మా బావలు. సార్, ఇదంతా మీ తాన అవుతుందా లేక నేను రావాలా? అమ్మా, మీరేం అలాంటి డెసిషన్ తీసుకోక్కర్లేదు. మా పాటలేవో మేము పడతాం. మీరు వెళ్ళండి, వెళ్ళండి. అబ్బా, ఇవిడు ఇంకా డేంజర్గా ఉందరా బాబోయ్. అక్క అసలు ఈ సీ అయితే అవుతుందంటారా? నాకైతే డౌటే. మాకు కూడా అంతే. ఏంటి, మీరు ఇంకా బయలుదేరలేదా? ఆ సంగతి మేము చూసుకుంటాం గానీ మీరు బయలుదేరండి. వారం నుంచి ఇదే చెప్తున్నారు. చూడండి సీఏ గారు, మీకిదే లాస్ట్ ఛాన్స్. ఈ ఛాన్స్ గనక మిస్ చేసుకున్నారనుకో. అమ్మా తల్లి, మేము చూసుకుంటాం, మీరు బయలుదేరండి. బయలుదేరండి. ఏమంటున్నారు సార్? మూర్తి గారు, వీళ్ళు తోడుకోడల్లా తోడేళ్ళా? ఇంత దారుణంగా ఉన్నారేంటండి? వీళ్ళని భరిస్తున్న సీత గారిని మెచ్చుకోవాలి. ఇదిగో, వీళ్ళు వచ్చిన సంగతి ముందు సీత గారికి చెప్పాలి. ఓకే సార్, పద. చెప్పశోక్. మనం చదువుకునే రోజుల నుంచి ఇప్పటిదాకా నీ మీద అభిమానమే చూపించానే తప్ప నిన్ను బాధ పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేశానా? అదేం లేదే. ఎందుకలా అడిగావు? మరెందుకు నా మీద పగబట్టి మరి కక్ష తీర్చుకోవాలనుకుంటున్నావు? నేనా? నేనేం చేశాను అశోక్? మీ ముగ్గురు తోడికోడళ్ళని నా మీదకి దండయాత్రకు పంపించావు కదా. ఏంటి, వాళ్ళు ముగ్గురు స్టేషన్కి వచ్చారా? వచ్చారా అని అంత మెల్లగా అడుగుతావేంటి సీత? వచ్చి నాకు ముచ్చెమటలు పట్టించి మరీ వెళ్ళారు. అరే, నేను పోలీస్ అన్న భయం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ రచకం తగలయా? మరి అంత వైలెంట్గా ఉన్నారేంటి సీత వాళ్ళు? ఏమన్నారు అశోక్? ఎలాగైనా సరే అవసరమైతే వాళ్ళ మొగుళ్ళ మీద 3rd డిగ్రీ ఉపయోగించైనా సరే బాబు తండ్రి ఎవడో తెలుసుకోమంటున్నారు. అశోక్, వాళ్ళు చెప్పారని నువ్వు అలాంటి పిచ్చి పనులేం చేయకు. నా మరుదుల మీద చిన్న అనుమానమే తప్ప నిజంగా వాళ్ళు చేశారో లేదో తెలియదు కదా. చచ్చా, కాకపోతే బాబు తండ్రి ఎవరో తెలుసుకునే ఒక మంచి ఛాన్స్ దొరికింది. నేను కలిసినప్పుడు చెప్తాను. సీత, ఇది నా సొంతమే, నేనెక్కడ కాపీ కొట్టలేదు, ముందే చెప్తున్నా. సరే అశోక్, ఈ బాబెవరో త్వరగా తెలిస్తే కాని ఇంట్లో సమస్యలు కొలిక్కొచ్చేలా లేవు. నువ్వేం టెన్షన్ పడకు, తెచ్చేద్దాం. అన్నట్టు ఒక విషయం, నీ తోడికోడల్ని కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయి, లేదంటే వాళ్ళ కాపురాలని వాళ్లే కూల్చుకునేలా ఉన్నారు. నేను చూసుకుంటాను అశోక్. బాయ్. బాయ్. ఓకేనా? ఓకే సార్. బండిది వెళ్దాం.
ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఆకలేసి ఫైర్ స్టేషన్కి వెళ్ళాం. అబద్ధాలు చెప్పి మొహాలు చూసుకుంటున్నారెందుకు? అబద్ధమేంటక్కా? కాకపోతే మీరు చెప్పింది నిజమా? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నారని నాకు తెలియదనుకుంటున్నారా? సిఐకి దొంగని పట్టుకోవడం చేత కాదు గాని ఇలాంటివి మాత్రం బాగా చేస్తాడు. చెప్పొద్దు అని చెప్తే ఎందుకు చెప్పాడో ఏంటో. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ముందు పోలీస్ అంటే రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోండి. ఇంకోసారి ఆ జాబ్ని అగౌరవంగా మాట్లాడితే ఊరుకొని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు స్టేషన్కి వెళ్ళారు? మీరెందుకు ఇలాంటి మతిలేని పనులు చేస్తున్నారు? గట్టిగా ఇంట్రోగేట్ చేయమని మీ భర్తల మీద మీరే పోలీస్ కంప్లైంట్ చేయడం ఏంటి? మరేం చేయమంటావక్క? వాళ్ళేమో నోరు విప్పరు, మాకేమో రోజు రోజుకి మా మొగుళ్ళు బాబుకి దగ్గరవుతుంటే గుండె పగిలిపోతోంది. అయితే మాత్రం మన పరువుని మీరే బజారుకి ఈడుస్తారా? మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చు. రూల్ ప్రకారం మనం కంప్లైంట్ ఇచ్చాం, మిగతాది పోలీసులు చూసుకుంటారు. మీరే వెళ్ళి మీ మొగుళ్ళ మీద వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు? బాబు సంగతి అదే తేలుతుంది. కానీ ఈలోగా మీరు పిచ్చి వేషాలు వేయకండి. లోపలికి వెళ్ళండి. మీకే చెప్పేది, వెళ్ళండి. వీలున్నంత త్వరగా బిడ్డని అమ్మఒడికి చేర్చండి. నువ్వు కడుపు రాకూడదని టాబ్లెట్స్ వేసుకోవడం ఏమైనా గొప్పతనం అక్క? నేనేమైనా అక్కకి కడుపు తెచ్చుకోవద్దు అని చెప్పానా? నువ్వు బిడ్డని కనుక్కుంటా నా బిడ్డని చూసుకొని బతిమలాడానా? మీరు అంటే ఈ బారసాలు కూడా నేనే చేస్తాను. ఎలాగైనా సరే బాబుకు సంబంధించి నేను తీసుకున్న నిర్ణయం గురించి దాక్షాయిని ఏమనుకున్నా సరే చెప్పాల్సిందే. దాక్షాయిని, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? నీకెలా చెప్పాలో తెలియక నాలో నేను మదన పడుతున్న విషయం గురించి. ఏంటా విషయం? మన ఇంట్లో ఉన్న బాబు విషయం.